నమస్తే, వెల్కమ్ టు వలయం టీవీ. పొరుగు దాయాది దేశం పాకిస్తాన్ ఓ పెద్ద పిటలదుర బాపత్. చేసేది తక్కువ, డప్పు కొట్టుకునేది ఎక్కువ. కొత్త కథలు అల్లి మరీ చెప్పడం పాక్కు అలవాటు. ఇప్పుడు కొత్త కహానీని వండివార్చింది. ఆపరేషన్ సింధూర్ చర్యకు ప్రతిచర్యగా మన దేశంలోని 2 ఎయిర్ బేస్లను మట్టుబెట్టిందట. ఇంతకు పాక్ మట్టల్లో పసయంత నసయంత. నిత్యం ఇండియాపై పడి ఏడవడం పాకిస్తాన్కి కొత్తేం కాదు. అంతటితో ఆగితే పర్వాలేదు, కానీ తన దేశంలో ఉగ్రవాదుల్ని పెంచి పోషించి వారికి శిక్షణ ఇచ్చి మరీ మన దేశంపై విధ్వంసానికి ఉసిగొల్పడం దాని పైశాచికత్వానికి పరాకాష్ట. పెహల్గాం ఉగ్రదాడే దానికి ప్రత్యక్ష ఉదాహరణ. పెహల్గాం ప్రాంతంలో అందాల్ని ఆస్వాదించేందుకు వచ్చిన సందర్శకులపై విచక్షణారహితంగా ఉగ్రమోకలు విరుచుకుపడి ప్రాణాల్ని బలిగొన్న ఘటన భారత్ ఎప్పటికీ మర్చిపోదు. దేశం మొత్తం పాక్పై ఆగ్రహంతో అట్టుడిగిపోయిన ఆ సమయంలో భారత్ చేపట్టిన చర్యే ఆపరేషన్ సింధూర్. ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత్ పాక్కి గట్టిగానే బుద్ధి చెప్పింది. మన క్షిపణులు ఆ దేశంలో చొచ్చుకుపోయి మరీ ఉగ్రస్థావరాల్ని సమూలంగా నాశనం చేశాయి. భారత విశ్వరూపం చూసి గజగజా వణికిపోయిన పాక్ నేతలు చట్టసభ సాక్షిగా తమ ఆవేదనను వ్యక్తం చేశారు. కానీ ఆ దేశాధ్యక్షుడు మాత్రం పాక్కి ఏ నష్టం జరగలేదని, భారత్ని కోలుకోలేని దెబ్బతీశామని ప్రకటనలు గుప్పిస్తూ వస్తూనే ఉన్నారు. ఆపరేషన్ సింధూర్ జరిగి నెలలు గడిచిపోయినా తమ దేశం ఆ చర్యలో ఘోరంగా దెబ్బతిన్నా పాకిస్తాన్కి బుద్ధి మాత్రం ఇంకా రాలేదనే చెప్పాలి. ఆపరేషన్ సింధూర్కు ప్రతిచర్యగా తాము చేపట్టిన బునియన్ ఉల్ మర్సూస్ ఆపరేషన్లో భారత్లోని రాజౌరి, మామూర్ ఎయిర్ బేస్లను క్షిపణులు ధ్వంసం చేశాయని, ఆ ఎయిర్ బేస్లు సమూలంగా నాశనమయ్యాయని ఓ పాక్ అధికారి తాజాగా మీడియా ముందు వివరించడం వివాదంగా మారింది. సోషల్ మీడియాలో పాకిస్తాన్ సైనిక అధికారులు, ప్రభుత్వ వర్గాలు షేర్ చేసిన వీడియోలు, శాటిలైట్ ఇమేజ్లు ఫేక్ అని భారత రక్షణ శాఖ, పిఐబి ఫ్యాక్ట్ చెక్ ఆధారాలతో సహా నిరూపించడంతో తేలుకుట్టిన దొంగలా గమ్మునుండిపోవడం పాక్ వంతయింది. పాకిస్తాన్ అధికారులు రాజౌరి, మామూన్ ఎయిర్ బేస్లను ధ్వంసం చేశామని గొప్పగా చెప్పుకున్నా వాస్తవానికి ఆయా ప్రదేశాల్లో భారత వాయుసేనకి అలాంటి ఎయిర్ బేస్లే లేవు. లేని ఎయిర్ బేస్లను ధ్వంసం చేసినట్టు చెప్పుకోవడం ఒక్క పాకిస్తాన్కే చెల్లింది. పాకిస్తాన్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ ఒక భారతీయ వార్తా ఛానల్ వీడియోని ఎడిట్ చేసి తప్పుగా ప్రచారం చేసి ఈ గందరగోళాన్ని సృష్టించింది. ఇదంతా కేవలం ఎడిటెడ్ వీడియో డ్రామా అని తేలిపోయింది. సోషల్ మీడియాలో పాకిస్తాన్ షేర్ చేసిన ఎయిర్ బేస్ ధ్వంసం ఫోటోలు, వీడియోలు వాస్తవానికి ఒక వీడియో గేమ్లోని క్లిప్పింగ్లు లేదా ఇతర దేశాల్లో జరిగిన ప్రమాదాలకు సంబంధించినవి. కాకపోతే ఆదంపూర్, బఠిండా, అమృత్సర్ ఎయిర్ బేస్లకు ఎలాంటి నష్టం జరగలేదని, అవి పూర్తిగా సురక్షితంగా ఆపరేషనల్గా ఉన్నాయని భారత రక్షణ మంత్రిత్వ శాఖ స్పష్టం చేయడంతో పాక్ అసలు బండారం బయటపడింది. అయితే ఇలా కట్టుకథలు అల్లడం పాకుకు కొత్త ఏం కాదు. భారత్పై ప్రత్యక్ష సైనిక ఆధిపత్యం సాధించడం కష్టమని భావించిన ప్రతి సందర్భంలో సమాచారాన్నే ఆయుధంగా వాడుతుంటుందని విశ్లేషకులు అంటున్నారు. సోషల్ మీడియా, టీవీ డిబేట్లు, అధికారిక ప్రకటనల ద్వారా విజయం సాధించామనే భావన సృష్టించే ప్రయత్నం కనిపిస్తుంది. అంతర్గత రాజకీయ ఒత్తిడిని తగ్గించేందుకు కూడా ఇలాంటి విషప్రయోగాలు చేస్తుంటుందని కొందరు అంటున్నారు. సరిహద్దు ఉద్రిక్తతల సమయంలో దేశీయ ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేసే ప్రయత్నంలో భాగంగానే పాక్ తరచూ ఈ రెచ్చగొట్టే ధోరణిని అవలంబిస్తుంటుంది. భారత్పై ప్రతీకారం తీర్చుకున్నాం అనే సందేశం ద్వారా ప్రజల్లో ఉత్సాహం కలిగించాలనే ఇలా చేసిందని సోషల్ మీడియాలో చర్చిస్తున్నారు. కానీ వాస్తవాలు బయటపడడంతో అదే ప్రచారం బూమరాంగ్ అయింది. విమర్శలు, ట్రోలింగ్ పాక్కు కొత్త ఏం కాదు. భారత్పై సైనిక, దౌత్య లేదా సమాచార యుద్ధ సమయంలో పాకిస్తాన్ గతంలో కూడా పలు సందర్భాల్లో నిర్ధారణ లేని ప్రకటనలు చేసి విమర్శలకు, అపహాస్యానికి గురయ్యింది. 2019 బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ తర్వాత 2 భారత యుద్ధ విమానాలు కూల్చామని విషప్రచారం చేసింది. అదేవిధంగా ఒక భారత్ పైలట్ని అరెస్ట్ చేశామని ప్రకటించినప్పటికీ సంఖ్యల విషయంలో పాకిస్తాన్ ప్రకటనల్లో గందరగోళం కనిపించింది. సోషల్ మీడియాలో పాకిస్తాన్ ప్రకటించిన చిత్రాలు, వీడియోలపై ఎన్నో ఫ్యాక్ట్ చెక్స్ కూడా వచ్చాయి. అయితే ఈ సోషల్ మీడియా యుగంలో తప్పుడు ప్రచారం ఎక్కువ కాలం నిలబడదు. ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్, గూగుల్ మ్యాప్స్, ఉపగ్రహ చిత్రాలు అందుబాటులోకి వచ్చాయి. సో పాక్ పిట్టల దొర నాటకానికి నెటిజన్లే చెక్ పెట్టారు.